హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేశారంటే చాలా బాగుంటాయి. దీన్ని కానీ మీరు ఒకసారి చేశారంటే ఎప్పుడైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయడానికే ఇష్టపడతారు, అంత బాగుంటాయి. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపను దానికి ఉన్న పీల్ని తీసేసి ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత దీన్ని తీసి వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బియ్యపిండిని తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క అల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. అలాగే వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప తురుమును వేసుకోవాలి. వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి పోయకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దోశ పిండి కంటే కొద్దిగా పలచగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా గరిటెతో ప్యాన్ వెడల్పున వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీని చుట్టూ 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్నాక దీనిపై ఒక మూతను పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తరువాత దీన్ని మరొక వైపు కాల్చుకోవాలి. అంతే అండి, బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలు దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేశారంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.